నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కాంగ్రెస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇవ్వాలో రేపో కొండా సురేఖ మీద వేటు పడటం గ్యారంటీ. ఆమె పార్టీ వదిలి వెళ్లడం కూడా గ్యారంటీ అని గుసగుసలు వినిపిస్తున్న టైంలో ప్రజాభవన్ లో జరిగిన మీటింగ్ కాంగ్రెస్ లో సరికొత్త చర్చకు దారి తీసింది. ఇందులో అసలు టాపిక్ ఏంటంటే కొండా సురేఖ వ్యవహారంపై రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క చర్చించడం. అందుకే అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, వీరంతా ఎందుకు కలిసి ఏం చర్చించారు అన్న దానిపై ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా ఖచ్చితంగా వాచ్ చేయండి. కాంగ్రెస్ రాజకీయాల్లో మళ్ళీ కాకరేగుతోంది. ఈసారి రచ్చ ఏకంగా అధిష్టానం దాకా వెళ్లేలా కనిపిస్తోంది. మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వివాదం ఇప్పటికే కాంగ్రెస్ ను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ లోకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంటర్ కావడంతో ఏదో పెద్ద తుఫానే రాబోతోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కొండా మురళి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఒకే సమయంలో భట్టి విక్రమార్క వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఆ వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా భట్టి దగ్గరకు రావడం, గంటల తరబడి చర్చలు జరపడంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ సమావేశం ముగిసిన వెంటనే భట్టి విక్రమార్క హుటాహుటిన బెంగళూరుకు ప్రయాణమయ్యారు. అక్కడ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఈ వివాదంపై సమగ్ర నివేదిక ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇద్దరిపైన వేటు వేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. కొండా సురేఖపై వేటు వేస్తే అది కేవలం ఒక మంత్రిపై తీసుకున్న చర్యగా మాత్రమే మిగిలిపోదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన మహిళా నాయకురాలు కావడంతో ఆమెపై యాక్షన్ తీసుకుంటే ఆ ప్రభావం మొత్తం ప్రభుత్వంపై, పార్టీ ఓటు బ్యాంకుపై పడుతుందనే ఆందోళన పార్టీ పెద్దల్లో ఉంది. పోనీ ఒకరిపైనే వేటు వేద్దామా అంటే ఇంకో వర్గం చూస్తూ ఊరుకోదు. కొండా సురేఖపై వేటు వేసి చిన్నారెడ్డిని వదిలేస్తే కొండా వర్గం అగ్గి రాజేస్తోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ చిన్నారెడ్డిపై వేటు వేసి కొండా సురేఖను వదిలేస్తే చిన్నారెడ్డి వర్గం చిచ్చుబుడ్డిలా చెలరేగడం కూడా గ్యారంటీ. అంటే వేటు వేస్తే ఇద్దరిపై వేయాలి, వదిలేస్తే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి వదిలేయాలి. సరే, ఇద్దరిపై వేటు వేశారే అనుకుందాం. అప్పుడు పార్టీలోని మిగతా నేతలపై కూడా ఇలాంటి చర్యలకే డిమాండ్లు పెరుగుతాయి. అందుకే అధిష్టానం ఒక మధ్య మార్గాన్ని వెతుకుతోంది. భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు కలిసి మురళి, రాజగోపాల్ రెడ్డిలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు సర్ది చెప్పుతూనే మరోవైపు హెచ్చరికలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరి వైఖరి చూస్తే భేటీ వల్ల పెద్దగా ఉపయోగం లేనట్లే కనిపిస్తోంది. తమ తప్పేమీ లేదని మురళి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు గట్టిగానే చెప్తున్నారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకేం సంబంధం ఉందని మురళి అంటే, తాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి దాటవేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఇంకో పెద్ద కథ నడుస్తోందనే ప్రచారం జోరందుకుంది. అదే ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస నేతల పంచాయతీ. పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ నేతలకు సరైన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి చాలా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వివాదాన్ని సాకుగా తీసుకొని సీనియర్లంతా ఒకటవుతున్నారా అనే సందేహం సీఎం రేవంత్ రెడ్డి వర్గంలో మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. కొండా సురేఖ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డిని, ఉత్తమ్ని కూర్చోబెట్టుకొని భట్టి విక్రమార్క మాట్లాడమే ఈ అనుమానాలకు కారణమైంది. దీని గురించి కొంత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ వైఖరిపై కొంత అసంతృప్తితోనే ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆయన తన శాఖలో తనకు తెలియకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేందుకు, సన్నబియ్యం, ధాన్యం టెండర్ల వ్యవహారంలో తనకు తెలియకుండా పౌర సరఫరాల శాఖలో విజిలెన్స్ విచారణ జరపడంపై మంత్రి ఉత్తమ్ తీవ్రంగానే మండిపడ్డారు. ఈ విచారణ గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని ఆయన ఓపెన్ గానే వాపోయారు. తన శాఖలో తనకే తెలియకుండా విజిలెన్స్ విచారణ ఎలా చేస్తారంటూ అధికారులపై కూడా మండిపడ్డారు. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంగా ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. ఇక రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అసంతృప్తిగానే ఉన్నారు. పరోక్ష వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ
పార్టీపై ఆయన కోపంగానే ఉన్నారు. మరోవైపు కొండా మురళి తాను కాంగ్రెస్ ను వీడేదే లేదు, ఇక్కడే ఉండి తేల్చుకుంటా అని స్పష్టం చేస్తున్నారు. ఇలా సీనియర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరిగా ఒకే తాటిపైకి వస్తుండటం చూసి రేవంత్ రెడ్డిలో టెన్షన్ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం ఇచ్చే నివేదిక ఆధారంగా ఖర్గే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కొండా సురేఖ స్థానం సురక్షితమేనా, లేక కాంగ్రెస్ ఘర్షణలు మరింత ముదిరి పార్టీకి నష్టం కలిగిస్తాయా అనేదే రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.